వెల్లుల్లి కొంచెం పొట్టుతో ఉన్న వాడేసుకోవచ్చు. వీటికి కారప్పొడి మళ్ళీ దంచేసుకుంటాం కాబట్టి కొంచెం వెల్లుల్లి, అలాగే దీంట్లో ఎండుమిరపకాయలు, దీంట్లో పల్లీలు కూడా వేసుకొని లైట్గా వేయించేసుకుందాం. ఎన్నో రకాల కారప్పొడులు మనం చేసుకుంటూ ఉంటాం, కానీ ఈ వంకాయ వచ్చేసరికి కొంచెం పల్లీలు అలాగే కొంచెం నువ్వులు పడితే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. పల్లీలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు నువ్వులు వేసుకుందాం, లేకపోతే నువ్వులు చక్కగా వేగిపోతాయి కానీ పల్లీలు పచ్చిగా ఉంటాయి. అందుకే మనం ఎప్పుడన్నా వేయించుకునేటప్పుడు ముందు ఏవి ఎక్కువ టైం పడతాయో అవి వేయించుకొని తర్వాత వేసుకుందాం. అయితే ఇందులో కొబ్బరి కూడా మనం వేసుకోవచ్చు. మనం కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. పొడి వాడేటైతే లాస్ట్లో వేసుకుందాం. కాల్చిన ఉల్లిపాయలు అంటే మరి కొంచెం పేషెన్స్తో, ఎందుకంటే ఈ కాలిన ఉల్లిపాయలు కొన్ని కూరగాయలు ఉంటాయి, అవి కాలినా మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు కూడా మంచిగా బ్రౌన్ కలర్ వరకు వేగితే మనకు ఒక మంచి టేస్ట్, బిర్యానీల్లో అసలైన సువాసన వచ్చేది మంచిగా కాలిన ఉల్లిపాయలతోటే. బిర్యానీ అయినా ఏదైనా ఈ ఉల్లి చేసే మేలు మన డిష్షుల్లో ఇంకేది చేయదు. సో మరి ఈ పల్లీల్ని కూడా లైట్గా ఇలా వేయించుకుందాం. ఒక్కొక్క వస్తువు మనం శనగపప్పు వేయించుకున్నాం అనుకోండి, దాని సువాసన బట్టి మనం చెప్పొచ్చు కరెక్ట్గా వేగిందని. పల్లీలు వేయించుతున్నాం అనుకోండి, ఎలా తెలుస్తుంది? పల్లీలు టపా టపా అని ఇలా పగులుతాయి. ఇప్పుడు ఇందులో చూడండి, పల్లీలు ఇవన్నీ పగిలి టపటపా అని అవుతున్నాయి. సో ఈ పల్లీలు ఇప్పుడు చక్కగా పగిలిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం నువ్వులు వేసేసుకుందాం. నువ్వులు కూడా వేసి దీన్ని లైట్గా ఇలా వేయించుకొని మన కొబ్బరి పొడి వేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా ఇలా పట్టేసి పెట్టుకుందాం. ఈ నువ్వులు గాల్లో ఎగిరిపోతుంటే అప్పుడు మనం కొబ్బరి తురుము కూడా వేసి స్టవ్ కట్టేసి దీన్ని లైట్గా ఆ కొబ్బరి తురుము కూడా లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు కొబ్బరి మంచి సువాసన వస్తుంది, అలాగే దాని రంగు కూడా కొంచెం మారుతుంది. ఇలా చక్కగా ఈ వేయించుకున్న దీంట్లో ఇది కావాలంటే కరివేపాకు కూడా వేసేసుకొని లాస్ట్లో లైట్గా వేయించితే కరివేపాకు కూడా దాంట్లో ఉన్న తేమంతా వెళ్ళిపోయి డ్రై అయిపోయి మనం పొడి చేసుకుంటే చక్కగా భలే టేస్టీగా ఉంటుంది. మరి ఇందులో ఎలాగో కొంచెం ఉప్పు తర్వాత వేయాలి, ఇప్పుడు కూడా కొంచెం వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పొడి మనకు రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం కూరల్లో ఎందులో వేసి కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా ఒట్టి అన్నం పైన కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే కూడా భలే ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం ఈ పిల్ల వంకాయల్లో స్టఫింగ్ చేసి మనం చేసుకుందాం. దీన్ని ఒక ప్లేట్లో తీసేసి మనం పెట్టేసుకుందాం. మిక్సీ జార్లో వేసేటప్పుడు కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే మనకి ఈజీగా పొడి అయిపోతుంది, భలే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదే గిన్నెలో మనం నూనె వేసుకొని ఉల్లిపాయల్ని కొంచెం కాల్చేసుకుందాం. మరి కాల్చిన ఉల్లిపాయల వంకాయ వేపుడు అన్నాను కదా, దీనికి మరి కొంచెం నూనె వేసుకొని నూనె వేడెక్కే లోపల దీంట్లో చిటికెడంత ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయల్లో తేమ బయటకు వచ్చేసి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మంచిగా కాల్చేసుకుందాం. ఇది మీరు పొడుగ్గా కట్ చేసిన, ఒకవేళ బిర్యానీ లాగా మీరు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నా అవి కూడా వేసేసి పొడి చేసుకోవచ్చు. దీంట్లో ఈ ఉల్లిపాయలు లైట్గా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని మనం తీసేసి మనం ముందుగా ఈ చేసుకున్న ఈ పొడిలో వేసుకొని భలే టేస్టీగా స్టఫింగ్ చేసుకుందాం. మరి ఇందులో చిటికెడంతా ఇంగువ కూడా ఈ దాంట్లోనే వేసేస్తున్నాను. వేసి ఈ మసాలా తయారు చేసుకుందాం. మరి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దాన్ని కూడా దీంట్లో వేసి ఎలా పొడి చేసి ఎలా స్టఫ్ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం ఓపికగా ఉల్లిపాయల్ని వేయించేసుకుందాం. ఇప్పుడు మీరు ఈ ఉల్లిపాయలు చూస్తే చక్కగా ఎర్రగా వేగి పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. మరి ఈ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత దీనికి మంచి టేస్ట్ వస్తుంది మన కారపొడికి. కాబట్టి నూనె లేకుండా ఒట్టి ఉల్లిపాయలను మాత్రమే మనం తీసేసుకుందాం. ఇలా మనకి మంచి టేస్ట్ రావాలంటే కొంచెం అంత కష్టపడాలి. ఈ ఉల్లిపాయలు చక్కగా ఎంత బంగారు రంగు వచ్చేంత వరకు ఎంత నీట్గా ఫ్రై చేసుకున్నానో చూడండి. మరి మీరు కూడా మాడకుండా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇందులో వెల్లుల్లి ఉంది, ఇంగువ ఉంది, నువ్వులు, పల్లీలు, కొబ్బరి అన్నీ ఉన్నాయి. ఈ కాల్చిన ఉల్లిపాయలు రావడం వల్ల మంచి టేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసి పొడి చేసేసుకుందాం. మరి మిక్సీ జార్లో అన్నీ కలిపేసి, అంటే పల్లీలు, నువ్వులు ఇవన్నీ కలిసే ఉన్నాయి కదా, వీటన్నిటిని కలిపి మనం మిక్సీ జార్లో వేసి పొడి చేసేసుకొని తర్వాత వీటిని వంకాయల్లో స్టఫింగ్ చేసుకొని తింటే అందరూ చేసే విధంగా కాకుండా ఇంత టేస్ట్ ఎలా వచ్చింది అంటే మరి ఇలాంటి చిన్న టెక్నిక్స్, మరి ఇలాంటి రెసిపీలన్నీ ఎక్కడ పుట్టుకొస్తాయంటే మీలాంటి వాళ్ళే చక్కగా
అంటే ఎవరికైతే వంటలు చేసి చక్కగా మన ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా తింటూ ఉంటే ఆనందిస్తారో వాళ్ళు తయారు చేసే రెసిపీలే ఇవన్నీ. సో దీనిపైన మూత పెట్టి మిక్సీ జార్లో బరకగా పొడి చేసేసుకొని మరి మనం వంకాయలో స్టఫింగ్ చేసేసుకుందాం. ఇలా మరీ ఎక్కువగా కాకుండా కొంచెం బరకగా పొడి అయిపోయిందంటే ఇప్పుడు చూడండి మన కారపొడి పర్ఫెక్ట్గా ఉంది. అసలు టేస్ట్ చేస్తుంటేనే భలేగా ఉంది. దీన్ని మనం వంకాయల్లో స్టఫింగ్ చేసుకుంటే మనకి మంచి రుచి మన వంకాయలకు వస్తుంది.